నమస్కారాలు. మనము శ్రీరామ నామ మహిమ గురించి తెలుసుకుందామండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే రాముణ్ణి ప్రార్థిస్తే 6 మంది దేవుళ్ళని ప్రార్థించినట్లు అవుతుంది. అది ఏ విధంగా అంటే శ్రీరామ, శ్రీ అంటే లక్ష్మీదేవి కదండి, లక్ష్మీదేవిని ప్రార్థించినట్టు అవుతుంది. రామ అంటే ఓం నమో నారాయణ అనే అక్షరం నుంచి రా అక్షరం తీస్తారు కాబట్టి విష్ణుమూర్తి ప్రార్థన కూడా అవుతుంది. ఓం నమ శివాయ అంటే మా అక్షరం, శివుణ్ణి కూడా ప్రార్థించినట్టు అవుతుంది. అదేవిధంగా మహాశివుడు హనుమంతుడి రూపంలో నేను శ్రీరాముడికి సేవ చేస్తాను అని భూలోకానికి వచ్చినప్పుడు పార్వతీదేవి కూడా నేను కూడా రాముడి సేవ చేసుకుంటానని అడిగిందట. అప్పుడు హనుమంతుడు నేను బ్రహ్మచార్య రూపంలో వస్తున్నాను, నీవు వస్తే ఆటంకం అవుతుంది అంటే అది కాదు స్వామి గారు, నేను హనుమంతుడి తోకలో శక్తిగా ప్రవేశిస్తానని చెప్పిందట. ఆ విధంగా పార్వతీదేవిని కూడా ప్రార్థించినట్టు అవుతుంది. ఇంకా రామనామం ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి హనుమంతుడిని కూడా ప్రార్థించినట్టు అవుతుంది. శ్రీరామ నామంతో మనము విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, హనుమంతుడిని, శివపార్వతులను అందరినీ 6 మంది దేవుళ్ళను ప్రార్థించినట్లు అవుతుంది. దయచేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ. కాకపోతే ఒకటండి, శ్రీరామ స్తోత్రంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ననే ఈ మంత్రమును శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. కాబట్టి ఈ మంత్రంని 3 సార్లు ఉచ్చరించినట్లయితే 1000 సార్లు ఉచ్చరించిన ఫలితం మన కలియుగ మనుషులకు దేవుడు ప్రసాదించిన వరం. అందరికీ ధన్యవాదాలు.